హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. తెలంగాణలో ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిల విడుదల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు 1000 కోట్ల నిధులను బుధవారం విడుదల చేశారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో నెలకు 700 కోట్ల విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం మార్చి 2026 వరకు చెల్లింపులు కొనసాగాయి. అయితే ఉద్యోగుల ఆర్థిక అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నెలవారీ విడుదల 1000 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 1000 కోట్ల విడుదలకు ఈ నిర్ణయం ఏప్రిల్ నెలకు సంబంధించి మొత్తం 1000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసినట్టుగా మనం చూసుకోవచ్చు. తెలంగాణలో ఉద్యోగులకు 1000 కోట్ల బకాయిలు ఏదైతే పెండింగ్ ఇచ్చేటటువంటి డబ్బులు ఉన్నాయో ఆ ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేసినట్టుగా, అదేవిధంగా ప్రతి నెల కూడా రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పుకురావడం జరిగింది. సో మొత్తానికి ఉద్యోగులకి ఏ విధమైనటువంటి భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది, ఉద్యోగులు ఏ విధమైనటువంటి సమస్యలతోని ఎదుర్కొంటున్నారు. సో ఖచ్చితంగా ఒక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని ఖచ్చితంగా ఉద్యోగులకు అండగా ఉండాల్సిందిగా కోరుతూ ఉన్నాం మా పత్రిక ద్వారా. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యే బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వం సలహాదారు కె కేశవరావు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 95.8% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 5,28,000కు పైగా విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాశారు. 10th ఫలితాల్లో బాలికలదే పై చేయిగా నిలిచింది. బాలికలు 96.26% ఉత్తీర్ణత సాధించగా బాలురు 94.7% ఉత్తీర్ణత పొందారు. సో మొత్తానికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినట్టుగా చూసుకోవచ్చు. సో టోటల్గా 95.1% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టుగా చూసుకోవచ్చు. సో బాలికలదే పై చేయి ఉన్నట్టుగా చూసుకోవచ్చు. డిపిఆర్ఓకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అభినందనలు. జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు ఇటీవల బాధ్యతలు స్వీకరించగా మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గవర్నర్ ప్రెస్ సెక్రటరీ మామిళ్ళ దశరథం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డిపిఆర్ఓ ఏడుకొండలకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా మామిళ్ళ దశరథం పుష్పగుచ్చం అందజేసి ఈ శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి డిపిఆర్ఓకు గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అభినందనలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు. కార్యకర్తలే పార్టీ బలం. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపారు. తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉంటారని, ఎవరికి తల వంచరని కొనియాడారు. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఈసారి ఓటు కమిటీలో ఆ ఎంపికలో కష్టపడిన వారికి, సాధారణ స్థాయి నేతలకు కూడా పెద్దపీట వేశామని ఆయన గర్వంగా ప్రకటించారు. సో కార్యకర్తలే పార్టీ, ఖచ్చితంగా ఇది కార్యకర్తలే పార్టీకి బలం. ఏది ఉన్నా సరే కార్యకర్తలు చాలా కీలకంగా పార్టీకి వర్క్ చేస్తారు కాబట్టి అలాంటి వారికి మంచి అవకాశాలు ఇంకా ఇవ్వాలి. పార్టీ డెవలప్మెంట్ తీవ్రంగా కృషి చేసేటటువంటి వాళ్ళని ఖచ్చితంగా గుర్తిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బుధవారం ఉదయం నిజామాబాద్లోని నూతన కాంగ్రెస్ కార్యాలయ భవనాన్ని మహేష్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ మాట్లాడుతూ ప్రధాని పదవిని కూడా రాహుల్ గాంధీ త్యాగం చేశారని, దేశం మొత్తం ఆయన వైపు చూస్తుందన్నారు. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సో ఎన్నికలు ఎప్పుడు జరిగినా, ఎన్ని విమర్శలు చేసినా ఈనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు. సో ఈనాడు రాహుల్ గాంధీ గారి గురించి కూడా చెప్పుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఎన్నో విధాలుగా త్యాగం చేసినటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది దేశ ప్రధాని రాహుల్ గాంధీ గారు అన్నట్టు మహేష్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత వేగంగా పారదర్శకంగా సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనే చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ యాసంగి సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా
41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 8,525 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మొత్తం ప్రజలకి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈనాడు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు అని చెప్పేసి చెప్తాను. సో ఐకేపీ ఆధ్వర్యంలో 2,623 వివిధ సొసైటీ ద్వారా 3,278 కేంద్రాలు నడుస్తున్నట్టుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినారు అన్నమాట ప్రభుత్వం. మే 4న 5 రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఇలాంటి భయాలు లేకుండా వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సో ఏదైతే మే 4న 5 రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాం, ఖచ్చితంగా మాకే ప్రజా తీర్పు ఉంటుంది, బీజేపీని ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తాం. సో ఖచ్చితంగా చూద్దాం మే 4th వరకు ఎట్లా ఉండబోతుంది. అసలు రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు, ఆదివారం అధికారం ఎవరికి శాశ్వతం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. అధికారం రావడం పోవడం రొటీన్గా జరిగేదే. నాయకులు ప్రభుత్వాలు మారుతుంటారు, కానీ ప్రజల స్థితిగతులు మారుతున్నాయా లేదా అని ఆలోచించాలి. తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీతో పాటు బీఆర్ఎస్ మాత్రమే నిలబడ్డాయి. అధికారం మనకేమి కొత్త కాదు అని మాజీ మంత్రి అన్నారు. రేవంత్ రెడ్డికి నాకు వ్యక్తిగత పంచాయతీ ఏం లేదు, కానీ రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. సో ఈనాడు ప్రజల శ్రేయస్సు గురించి మనం అందరం పనిచేయాలని చెప్పేసి కేటీఆర్ అన్నగారే చెప్పుకొస్తున్నారు అనమాట. కానిస్టేబుల్లకు తీపి కబురు, త్వరలో భారీగా పదోన్నతులు, సరికొత్త ప్రమోషన్ విధానం. సో కానిస్టేబుల్లకు తీపి కబురు చెప్పినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. త్వరలో భారీగా పదోన్నతులు, సరికొత్త ప్రమోషన్ విధానం అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఎట్లా ఉంటుందో చూద్దాం. 10 పరీక్షల ఫలితాలు, తల్లిదండ్రులు టీచర్లకు సిపి సజ్జనార్ కీలక సూచనలు. సో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు, మనోవేదనకు గురవకుండా ఆత్మధైర్యంతో నుండి మరలా ఫెయిల్ అయిన వాళ్ళు రాసుకోవాలి. సో దయచేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి సపోర్ట్ఫుల్గా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్లలో రాసుకునేటటువంటి అవకాశాన్ని ఎట్లా కల్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనోవేదనకు గురి కాకుండా మరలా చదివి పాస్ కావాల్సిందిగా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణలో భూముల విలువల పెంపు, ముందుగా 20% సర్కార్ కీలక నిర్ణయం. మరి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ గురించి ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి, ఎప్పుడు ఊపందుకుంటుంది అని చెప్పేసి చూస్తాను. సో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ హైడ్రా అది అని చెప్పేసి ప్రజలలో ఒక భయాందోళన ఉంది. రియల్ ఎస్టేట్ ముఖ్యంగా డౌన్ఫాల్ కావడానికి హైడ్రా అని చెప్పేసి చెప్పుకొచ్చినారు. సో మరి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఎట్లా ముందుకు తీసుకెళ్తారో కూడా చూడాలి. సో ఇది ప్రజలారా ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. నమస్తే.